నెల్లూరు జిల్లాలోని వాకాడు మండలంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. అనంతరం టీడీపీ వాకాడు అధ్యక్షుడు దువ్వూరు మధురెడ్డి నివాసంలో మాట్లాడుతూ వైకాపాపై నిప్పులు చెరిగారు. అనుభవం కలిగిన పనబాక లక్ష్మిని గెలిపిస్తే తిరుపతి అభివృద్ధి చెందుతుందన్నారు. జగన్ పరిపాలనలో అవినీతి రాజ్యమేలుతుందని ఆరోపించారు. వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమాలు కానీ లేకపోతే ఏ విధంగా రాజకీయంగా మన వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు, ఏం జరుగుతుంది ఈ మండలంలో తెలుసుకోవడానికి, అదేవిధంగా ఇప్పుడు జరిగే ఈ ఎంపీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మరి ఆ సందర్భంగా కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం కానీ అడ్మినిస్ట్రేషన్ వర్క్ కానీ చూసుకోవడానికి మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. నిజంగానే చాలా గ్రామాలలో తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అవన్నీ కూడా భరించి కార్యకర్తలు ఇంకా బలంగా ఇటువంటి మండలాల్లో ఇంకా పార్టీని బతికించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారంటే నిజంగానే వాళ్ళందరూ కూడా నేను ఈరోజు చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు గతంలో జరిగిన ఎన్నికలకి గతంలో జరిగే రాజకీయంకి ఇప్పటికి చాలా తేడాలు ఉన్నాయి. గతంలో ఏ పార్టీ వచ్చినా అధికారంలోకి వచ్చినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా రాజకీయ పద్ధతులు కానీ ఒక క్రమశిక్షణ కానీ ఎన్నికలు చేసే విధానం కానీ స్వేచ్ఛ ఉండేది. ఈరోజు ఒక కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రమే పోటీలో ఉండాలా, కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రమే గెలవాలా, కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రమే పదవులు రావాలని చెప్పి ఒక ఆలోచనతోటి ఈరోజు ఏ పార్టీకి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎక్కడ నిలబడినా వాళ్ళ మీద ఒత్తిడి పెట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళు ఏ విధంగా మరి ఏదైతే రైతులు రాష్ట్రంలో రైతులు పడే ఇబ్బందులు ఈరోజు చూస్తుంటే పక్క రాష్ట్రాల వాళ్ళు మనం చూసి నవ్వుకునే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రైతులు ఏ విధంగా బాగుపడినారో